సార్, ఇప్పుడు మేము చేస్తున్నది మూడో ప్రపంచ యుద్ధమే అని పుతిన్ నిజంగానే అన్నారా? అంటే గనక ఆ వ్యాఖ్యలు గనక రీజన్స్ ఏ విధంగా చూడాలి? అంటే రష్యా వర్సెస్ 32 నాటో దేశాల పరిస్థితే అనుకోవాలి మనం. ఎస్ అండి. ఇప్పుడు వరల్డ్ మీడియాలో ఒక పెద్ద సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరంటే రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గియో లావ్రోవ్. ఈయన నిన్న ప్రెస్లో మాట్లాడుతూ అతిపెద్ద సంచలనం, అంటే వరల్డ్ ఒక రకంగా ప్రపంచం షేక్ అయిపోయింది అనమాట. ఆ స్టేట్మెంట్ రష్యన్ ఫారిన్ మినిస్టర్ ఇచ్చిన, అంటే ఆల్మోస్ట్ పుతిన్ వాయిస్ అనమాట. అంత పుతిన్కి నమ్మిన బంటులు మెద్వదేవు, సెర్గియో లావ్రోవ్ విదేశాంగ శాఖ మంత్రి. ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే ఈ ప్రపంచం ఏదో మూడో ప్రపంచ యుద్ధం రావడం ఏంటి, మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది ఎప్పుడు అనడం అడగడం ఏంటి, ఆల్రెడీ మేము చేస్తున్నది మూడో ప్రపంచ యుద్ధమే. అది రష్యా స్టేట్మెంట్ అండి. ఆల్రెడీ మేము చేస్తున్న ఉక్రెయిన్తో చేసే యుద్ధం మూడో ప్రపంచ యుద్ధమే. ఆల్రెడీ థర్డ్ వరల్డ్ వార్ హ్యాజ్ ఆల్రెడీ స్టార్టెడ్, వీఆర్ అమిడ్స్ ది థర్డ్ వరల్డ్ వార్ అంటూ ఆయన మాట్లాడాడు అనమాట. ప్రపంచం అంతా షేక్ అయిపోయిందండి. ఎందుకంటే గత 2 రోజుల క్రితమే పుతిన్ ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఏమని, రష్యా దగ్గర ఉన్న అమ్ముల పొదిలో ఉన్న 60 న్యూక్లియర్ సబ్మెరైన్, బోరియో క్లాసు, బొలుగరోడో క్లాసు, లడా క్లాసు, తర్వాత ఈ అకులా క్లాస్ అని 60 న్యూక్లియర్ సబ్మెరైన్స్ని ప్రపంచంలో ఉన్న సముద్రాల్లో 60 న్యూక్లియర్ సబ్మెరైన్స్తో 900 న్యూక్లియర్ బాంబుల్ని మిరువు టెక్నాలజీతో మేము సిద్ధం, రెడీ టు యూజ్ మోడ్లో పెట్టేశాం. వీ డిప్లాయిడ్ అనమాట, మోహరించి పెట్టేశాం. నార్తన్లో ముర్మున్స్కు, తర్వాత ఇటు కాస్పియన్ కోస్ట్లోను, తర్వాత వ్లాడివోస్టోక్, మొత్తం ప్రపంచం అంతా ఏ మూలకైనా వెళ్ళి సర్వనాశనం చేసి 900 న్యూక్లియర్ బాంబుల్ని 60 న్యూక్లియర్ సబ్మెరైన్స్లో మేము పెట్టేశామని రష్యా ప్రకటించింది అనమాట. వెంటనే అదొక షేక్ అయిపోయింది ప్రపంచం. వెంటనే ట్రంప్ పుతిన్తో మాట్లాడవలసిన పరిస్థితి, యుద్ధాన్ని విరమిద్దామా అన్నట్టు. అంటే ఎంత స్టేట్మెంటో రష్యా నుంచి మనం చూసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఉక్రెయిన్ కూడా ఇష్టం వచ్చినట్టు రష్యా మీద అటాక్ చేస్తుంది. ఎందుకంటే ఈ నాటో దేశాలు అమెరికా సపోర్ట్ చేస్తున్న ఆయుధాలతో, తర్వాత వాళ్ళు ఇచ్చిన బలంతో జెలెన్స్కీని పట్టుకోలేకపోతున్నారు. తర్వాత ఈ జెలెన్స్కీ ఏంటంటే ఈ రీసెంట్గానే నాటో దేశాల అంకారాలో జరిగిన నాటో కూటమి సమావేశంలో అటెండ్ అయ్యి నాటో 32 దేశాలు ఇస్తున్న మిలిటరీ $80 బిలియన్, తర్వాత ఇంకో 60 యూరోల మనీ తీసుకుని, బిలియన్ మనీ తీసుకుని రష్యా మీదే అటాక్ చేస్తున్నాడు. రష్యా మాస్కో, రష్యా ఆయిల్ రిఫైనరీ అటాక్ చేస్తున్నాడు. ఈవెన్ పుతిన్ ప్రాణానికి కూడా ప్రమాదం ఉందని తెలుస్తుందన్నమాట. అందుకనే ఇప్పుడు రష్యా ఏంటంటే ఉక్రెయిన్ మీద, కీవ్ మీద విపరీతమైన అటాకులు చేస్తుంది. అత్యంత దారుణం, ఒరిష్నిక్ లాంటి మిసైల్ని ఉపయోగిస్తుంది. ఇప్పుడు లావ్రోవ్, ఇప్పుడు పుతిన్ అన్న మాట ఏంటంటే మేము ఆల్రెడీ మూడో ప్రపంచ యుద్ధంలో ఉన్నాం. ఎందుకంటే రష్యా ఒక్కటే ఒక పక్కనుంటే రష్యాకు ఆపోజిట్గా ఉక్రెయిన్ కాదు చేసేది, ఉక్రెయిన్ వెనకాల తెరచాటుగా చేస్తున్న 32 నాటో దేశాలు చేస్తున్నాం. సో రష్యాని వ్యూహాత్మకంగా బలహీనపరచడానికి మీరు చేస్తున్న పని మాకు తెలుసు, మేము బలహీనపడం, మాకు ఏదైనా అయ్యని స్థితిలో ఇదిగో ఇన్ని ఉంటాయి న్యూక్లియర్ బాంబులు. కాబట్టి ఇది మూడో ప్రపంచ యుద్ధాన్ని మేము చేస్తున్నాం. మేము విరమించినా మీరు విరమించడం, మేము వీక్ అవ్వం. మా దగ్గర ఉన్నది డెడ్ హ్యాండ్. ఇప్పుడు రష్యా గత కొన్ని సంవత్సరాలు యుద్ధం ప్రారంభించిన తర్వాత రష్యా నోట్లోంచి వచ్చిన మాటలు అనమాట. మెద్వదేవు, పుతిన్, వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్, ఆర్మీ కమాండరు, లావ్రోవ్ నోట్లోంచి వచ్చిన పదాలు అనమాట. అమెరికా తర్వాత రష్యా మీడియా నుంచి అవేంటి, తర్వాత మా దగ్గర ఉన్న డెడ్ హ్యాండ్ ఉందని మర్చిపోవద్దని మెద్వదేవ్ చెప్పారు. డెడ్ హ్యాండ్ అంటే ప్రపంచంలో రష్యాలో ఉన్న ప్రతి ప్రజల్ని, ప్రతి వాడిని చంపేసిన తర్వాత కూడా రష్యాలో ఉన్న 10,000, 5,000 అణ్వస్త్రాలని ఒకేసారి ఏ దేశం అయితే ప్రయోగించిందో వాళ్ళ మీద ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఆటోమేటిక్ సిస్టమే డెడ్ హ్యాండ్ అనమాట. అది పెరిమీటర్ ఆటోమేటిక్గా పనిచేస్తుంది. అది ఉందని మర్చిపోకండి అని రష్యా చెప్పింది. ఇంకెంతకంటే ఎవరు చెప్పలేరు. రష్యా దగ్గర, మా దగ్గర జార్ బాంబ్ ఉంది, మానవ చరిత్ర అతి వినాశక అస్త్రం అని చెప్పడం. తర్వాత బొలుగరాడో, పోసిడాన్ ఉంది గుర్తుపెట్టుకోండి, బులవాయో ఉంది గుర్తుపెట్టుకోండి, తర్వాత మా దగ్గర బాంబర్స్ ఇవి ఉన్నాయి టీయూ లాంటివి అని రష్యా చెప్పడం. అత్యంత దారుణం లాంటి మిసైల్స్, RS సాతాన్ మిసైల్ మేము ప్రయోగించి చూపించాం గుర్తుపెట్టుకోండి అని. అంటే రష్యాని ఎందుకు నాటో దేశాలు డైరెక్ట్గా వెళ్ళడం లేదంటే రష్యాని కెలకడం డైరెక్ట్గా అంటే అది మూడో ప్రపంచ యుద్ధం, సర్వనాశనం, అణు వినాశం, అణు శీతాకాలం అనమాట. ఇంక మ్యాడ్ వచ్చేస్తుంది, మ్యూచువల్ ఎయిడెడ్ డిస్ట్రక్షన్. ఇప్పుడు అది రష్యా గుర్తు చేస్తుంది, ఉక్రెయిన్కి మీరు సపోర్ట్ ఆపకపోతే మేము ఇంకా మీ మీద డైరెక్ట్ దాడి చేయబోతున్నాం. ఎందుకంటే రష్యా బలహీనం చేస్తున్నారు, మీరు సాటు నుండి మీరు అలా ఉండనివ్వనని లావ్రోవ్ స్టేట్మెంట్ అండి. ఇది చాలా వినాశకరమైన స్టేట్మెంట్. అంటే ఏంటి, ఇంకా ఉక్రెయిన్ యుద్ధాన్ని మీరు ఆపకపోతే, ఉక్రెయిన్ మాకు లొంగకపోతే, శాంతి ఒప్పందం కుదుర్చుకోకపోతే మా డిమాండ్స్ ప్రకారం డోన్బాస్ అవి మాకు ఇచ్చి మేము ఇక్కడ నుంచి నాటోని డైరెక్ట్ అటాక్ చేస్తామనేదే సెర్గియో లావ్రోవ్
స్టేట్మెంట్, అది కూడా న్యూక్లియర్ బాంబులతో అని చెప్పడం అనమాట. ఇది చాలా భయానకమైన స్టేట్మెంట్. ఎవరు ఎలా తీసుకుంటారు, ఒళ్ళు వణుకు తెప్పించే, షేక్ అయిపోయే స్టేట్మెంట్ అనమాట. నిజంగా ఆ విషయాలు రష్యా యొక్క పవర్ మనకు తెలిస్తే